ఊరెళ్ళొచ్చాము అనంటే బయట ఫుడ్ తెప్పించుకోవటం, లేదా ఇంట్లో రైస్ వండుకొని కర్రీ తెప్పించుకోవటం, లేదా సింపుల్ గా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం. ఇందులో మీరైతే ఏ టైపో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం కష్టమైనా కానీ ఇంట్లోనే కన్ఫర్మ్ గా ప్రిపేర్ చేస్తాను. అందులోనూ మా వారైతే బయట అంటే అస్సలు ఇష్టపడరు కాబట్టి ఆయన కోసం కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తుంటాను. అందులోనూ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి, తక్కువ టైంలో అయిపోవాలి. దానికి పప్పుచారు, ఎగ్ ఫ్రై, ఇంతకు మించిన కాంబినేషన్ ఇంకోటి ఉండదేమో కదా. రైస్ ఏమో నానబెట్టేసి కుక్కర్ లో పప్పు వేసేసి దబర్లో ఎగ్స్ ఉడకబెట్టేసి ఎగ్ ఫ్రై కోసం కావాల్సిన ఆనియన్స్ కట్ చేసేసుకొని ఎగ్ పీల్ ని రిమూవ్ చేసేసి ఆయిల్ లో ఉప్పు పసుపు వేసేసి ఉడికించిన ఎగ్స్ అయితే వేయించుకున్నాను మంచి టేస్ట్ కోసం. దానిలోనే తాలింపు పెట్టేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను. పుట్నాల పప్పుని, జీలకర్రని, ఎండు కొబ్బరిని, వెల్లుల్లిని, కారాన్ని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసి వేగిన ఆనియన్స్ లో వేసేసుకోవడమే. అంతే. ఇంకా కరివేపాకు రెమ్మల్ని, ఉడికించుకున్న ఎగ్స్ ని, అలానే కొత్తిమీర వేసేసి మొత్తం కలిసేలా కలుపుకున్నాము అంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపు పప్పు కూడా చక్కగా రెడీ అయిపోయింది. పప్పును కూడా తాలింపు పెట్టేసుకొని అన్నం కూడా రెడీ చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తింటుంటే ఈ కాంబినేషన్ కి అబ్బా లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంటుంది కదా. మాక్సిమం నాకు అరగంట టైం పట్టింది. ఇవి కుక్ అయ్యే లోపు అయితే నేను మిగతా పనులు కూడా చేసుకున్నాను. కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసుకున్నాము అంటే అరగంటలో అయిపోతుంది ఏ వంట అయినా కానీ. ఇలాంటి టేస్ట్, ఇలాంటి క్వాంటిటీ, ఇలాంటి ఫ్రెష్ గా ఉండే, హెల్దీగా ఉండే రెసిపీస్ మనం బయట కొనలేం కదా. మీరేమంటారు? సరే కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.